హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో వీటి గురించి నేర్చుకోబోతున్నాం. డిఫైన్ నేమ్, ఏ విధంగా నేమ్ని డిఫైన్ చేస్తారు, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలాగే నేమ్ మేనేజర్ అంటే ఏంటి, అలాగే సీక్వెన్స్ ఫార్ములా, ట్రేస్ ప్రెసిడెన్స్ అండ్ ట్రేస్ డిపెండెన్స్ అండ్ అలైన్మెంట్స్ ఏ విధంగా సెట్ చేసుకుంటారు, లైక్ లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, మిడిల్ అలైన్మెంట్, సెంటర్, లైక్ అదేవిధంగా వి లుకప్, హెచ్ లుకప్, ఎక్స్ లుకప్ యొక్క యూసేసెస్ ఏమిటి ఇవాళ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అందుకొరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారు అనే నా యొక్క మనవి. ముందుగా డిఫైన్ నేమ్ అండ్ నేమ్ మేనేజర్ వీటి గురించి తెలుసుకుందాం. నేను ముందుగానే ఒక టేబుల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేసి పెట్టాను. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తారు కదా, స్టూడెంట్స్ ఉన్నారు, వారి యొక్క మార్క్ లిస్ట్ ఉంది. దీని టేబుల్ ఆధారంగా నేమ్ డిఫైన్ నేమ్ ఏ విధంగా సెట్ చేస్తారో చూద్దాం. సో ఈ సబ్జెక్ట్స్ యొక్క టోటల్ ఎంత, అలాగే యావరేజ్ అనేది కనుక్కుందాం. మనం నార్మల్గా అయితే ఈ టోటల్ని కనుక్కోవడం కోసం సమ్ ఫార్ములా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి బ్రాకెట్ ఓపెన్, ఇక్కడున్న రేంజెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే వాటి యొక్క సబ్జెక్ట్స్ యొక్క టోటల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దీన్ని ఆధారంగా మిగతా స్టూడెంట్స్కి కూడా టోటల్ అనేది రావడం జరుగుతుంది డ్రాగ్ చేయడం వల్ల. సో ఈ విధంగా కాకుండా నేమ్ సబ్జెక్ట్స్కి నేమ్ అనేది డిఫైన్ చేయొచ్చు. అది ఎలా డిఫైన్ చేస్తారో తెలుసుకుందాం. సపోజ్ ఈ మార్క్ లిస్ట్ ఉంది, టోటల్ 6 సబ్జెక్ట్కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేయాలి. అది ఏ విధంగా అంటే, ఇక్కడ పైన చూస్తారు కదా, ఫార్ములా ట్యాబ్లో డిఫైన్ నేమ్స్ గ్రూప్లో నేమ్ మేనేజర్ అండ్ డిఫైన్ నేమ్ మేనేజర్ క్లిక్ చేద్దాం, మీకు ఏ విధంగా వస్తుంది. అలాగే డిఫైన్ నేమ్స్ అనగా ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేమ్ మేనేజర్ ముందుగా ఉన్నది ప్రీవియస్లీ ఒకటి ఉండే, వీటిని డిలీట్, ఇది వేరొక షీట్లో ఉంది, ప్రజెంట్ షీట్లో డిలీట్ అవ్వదు. కాబట్టి నేను న్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ అనుగా దీన్ని తీసేసి మనం నేమించుకోవాలి. ఏ నేమ్, సపోజ్ స్టూడెంట్ నేమ్ ఇచ్చేద్దాం, కృష్ణ అని. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద రిఫర్స్ టు ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేసేయాలి. ఓన్లీ ఈక్వల్ టు అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంచాలి. ఉంచిన తర్వాత ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేంజ్ 6 సబ్జెక్ట్స్ యొక్క క్రైటీరియా రేంజ్ సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ నేమ్ ఇంపార్టెంట్, నేమ్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కదా, ఓకే అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తారు కదా, ఇక్కడ క్లోజ్ మీద ఎంటర్ ప్రెస్ చేయండి.
ఎనఫ్. సపోజ్ ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు నేమ్ టైప్ చేయాలి, ఈక్వల్ టు కృష్ణ. ఇక్కడ ఆల్రెడీ వచ్చిందిగా మనం నేమ్ ఇచ్చింది. సపోజ్ నేమ్ వచ్చింది, దాని మీద ఎంటర్ ప్రెస్ చేయాలి. ఓ రాలేదు, ఎందుకు రాలేదు అంటే మనం ఏం చేస్తున్నాం, సమ్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం. ఏం చేసాం, ఈక్వల్ టు డైరెక్ట్ కృష్ణ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. సో ఇలా చేయడం కాదు. నేమ్ డిఫైన్ని ఇలా చేయకూడదు. ఎలా చేయాలి అంటే ఈక్వల్ టు మనకేం కావాలి, సమ్ కావాలి. సమ్ తీసేసుకుందాం. బ్రాకెట్ ఓపెన్ అవుతుంది. ఈ బ్రాకెట్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ నేమ్ టైప్ చేయాలి. కృష్ణ అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు కృష్ణ యొక్క టోటల్ మార్క్స్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నేమ్ మేనేజర్లోకి వెళ్ళి కృష్ణ అని టైప్ చేసి వాళ్ళ యొక్క క్రైటీరియా రేంజ్ మొత్తం తీసుకున్నాం కదా. సో ఇంత ప్రాసెస్ లేకుండా సింపుల్ ప్రాసెస్లో కావాలంటే ఇక్కడనే ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని, సపోజ్ సురేష్ ఉన్నాడు, సురేష్ యొక్క రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ బాక్స్ కనిపిస్తుంది. నేమ్ బాక్స్లో ఈ C4 కట్ చేసి డైరెక్ట్ సురేష్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. సపోజ్ ఇప్పుడు చూద్దాం, ఈక్వల్ టు సమ్ అని సురేష్ అని టైప్ చేసి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. వారి యొక్క ఇక ఇది చేయడం వల్ల ఇక్కడ నేను డిఫైన్ చేసాను కదా, ఇట్లా ట్రాప్ డౌన్ చేయొద్దు. అంటే డ్రాప్ డౌన్ చేస్తే సెల్ రిఫరెన్స్ అనేది చేంజ్ కాదు. అందుకే మనకు మొత్తం ఆన్సర్స్ అనేవి రావడం లేదు. సో నేను డిఫైన్ యొక్క యూస్ ఇది డ్రాప్ డౌన్ చేస్తే వీళ్ళ యొక్క మొత్తం ఆన్సర్స్ రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే ఇక నేను డిఫైనర్లకు వెళ్ళి నేను డిఫైన్లకు వెళ్ళి ఇది క్యాన్సలేషన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. అప్లై నేమ్స్ కదా, నేమ్ మేనేజర్ ఇవి తీసేసుకోవాలి. దీని మీద బ్లూ కలర్ వచ్చిన దాని మీద సెలెక్ట్ మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంకా డిలీట్ బటన్ మీద ప్రెస్ చేసి ఓకే అనండి. ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు అయింది కదా. సో డిలీట్, ఓకే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఈక్వల్ టు మనం ఇలా ఆల్ట్ సమ్ అని టైప్ చేసి వారి యొక్క టోటల్ కూడా రాబట్టడం జరుగుతుంది. నేమ్ మేనేజర్ వీటి యొక్క యూజెస్ ఏమిటంటే మనం ఏ ఫార్ములా అయినా ఈజీగా టైప్ చేసుకోవచ్చు వాళ్ళ యొక్క నేమ్ని ఆధారంగా. ఇక చూస్తారు వారి యొక్క సపోజ్ టోటల్ అదేవిధంగా అరే నేమ్ మేనేజర్ని యూజ్ చేసుకొని యావరేజ్ని కూడా కనుక్కోవచ్చు. యావరేజ్ ఇంత యావరేజ్ 77.1
1.667. అలాగే మినిమం ఇది ఒక ప్లస్ పాయింట్ మనకు. నేమ్ మేనేజర్ డిఫైన్ నేమ్ చేయడం వల్ల ఇది ప్లస్ పాయింట్. సో నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి సీక్వెన్స్ ఫార్ములా అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ సీరియల్ నెంబర్ ఉంది కదా, ఈ సీరియల్ నెంబర్స్ మనం ట్రాక్ చేస్తాం, లేకుంటే హోమ్ ట్యాబ్లో ఫిల్ అండ్ ఎడిటింగ్ గ్రూప్లో ఫిల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. సో సిరీస్ కూడా ఒకటి. అది ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఈక్వల్ టు సీక్వెన్స్ ఫార్ములా. సీక్వెన్స్ సపోజ్ నాకు సీరియల్గా ఒక 20 రావాలని అనుకుంటే 20 నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేసాయి. చూసారా 20. అదే ఈక్వల్ టు సీక్వెన్స్ ఒక 10 నెంబర్స్ రావాలి అనుకుంటే ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. 10, 20, 100, 500 అలాగా. ఈ సీక్వెన్స్ ఫార్ములా యొక్క యూజెస్, బెనిఫిట్స్. అలాగే ట్రేస్ ప్రెసిడెన్స్ అంటే ఏంటి? సో మీకు ఈ వర్క్ షీట్లోనే చూపిస్తాను ట్రేస్ ప్రెసిడెన్స్ అండ్ ట్రేస్ డిపెండెన్స్ అంటే ఏందో. సపోజ్ 45, తర్వాత 20, తర్వాత 15, సపోజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 15 ఎంత? 35. అదేవిధంగా ఈక్వల్ టు 45 ప్లస్ 20 ఎంత? 65. సో ఈ ట్రేస్ ప్రెసిడెన్స్ అండ్ ట్రేస్ డిపెండెన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఫార్ములా ట్యాబ్లో ఫార్ములా ఎడిటింగ్ గ్రూప్లో ట్రేస్ ప్రెసిడెన్స్ అండ్ డిపెండెన్స్ కమాండ్స్ ఉన్నాయి కదా. సపోజ్ ప్రెసిడెన్స్ అంటే ఏంది? దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం సెల్ యాక్టివేషన్ నుంచి కదా ఫార్ములా అప్లై చేసిన సెల్. ఈ ఫార్ములా ఏ సెల్స్ నుంచి రిఫర్ అయింది, ఏ సెల్స్ నుంచి వచ్చిందో ఆ సెల్స్ని డైరెక్షన్ రూపంలో చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ ఏ ఫార్ములా F7 ప్లస్ F10, ఇక్కడ మీరు ఫార్ములా బార్లో చూసుకోవచ్చు. F7 ప్లస్ F10 ఈక్వల్ టు 35 అని ఇక్కడ వచ్చిందని మీకు సింబాలిక్గా చూపిస్తుంది విత్ సింబల్స్తో. అలాగే ట్రేస్ డిపెండెంట్ ఈ 20 అని సపోజ్ 20 కానీ 45 కానీ 15 కానీ సెల్ యాక్టివేషన్ నుంచి డిపెండెన్స్ అని టైప్ చేస్తే ఇది ఏ సెల్స్ మీద డిపెండ్ అయింది అంటే దీంతో ఫార్ములాస్ యూజ్ చేశారు. 65కి యూజ్ అయింది 20, అదేవిధంగా 35కి కూడా యూజ్ చేశారు. ఏది? F7 నుండి సెల్ రిఫరెన్స్. దీన్నే ట్రేస్ డిపెండెన్స్ అంటారు. అలాగే సపోజ్ ఇది యారో మార్క్స్ పోవాలంటే రిమూవ్ యారోస్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఫార్ములా ఉన్న సెల్ని ఏదైనా సరే ఫార్ములా ఉన్న సెల్ని యాక్టివేషన్ చేసుకొని అలా ఏ ఫార్ములా ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ ఫార్ములా ఎడిటింగ్లో షో ఫార్ములాస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా ఏ ఫార్ములాస్ ఏ సెల్ రిఫరెన్సెస్ ఉన్నాయో వాటి గురించి చూపిస్తుంది. మళ్ళీ సెల్ యొక్క రిఫరెన్స్ కూడా చూపిస్తుంది. F7 ప్లస్ F10 ఇక్కడ హైలైట్ అయింది కదా, F7 ప్లస్ F10 కూడా హైలైట్ అయింది, అలా చూపిస్తుంది. మళ్ళీ షో ఫార్ములాస్ మీద క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్
ప్రీవియస్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. తర్వాత అలైన్మెంట్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకుంటారు. సపోజ్ ఇక్కడ నేను ఈ రోస్ అన్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఎట్ ద టైం ఈ రో హైట్ని చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం. సో ఇక్కడ కొంచెం కాలం కూడా సెలెక్ట్ హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, సరిపోతుంది నార్మల్గా. కొంచెం ఇంక్రీజ్ చేశాను. తర్వాత అలైన్మెంట్స్ చేంజ్ చేసుకోవాలంటే సెల్ యాక్టివేషన్ నుంచి హెడ్డింగ్స్ అన్నీ ఒక కలర్ ఇచ్చేద్దాం. సపోజ్ కలర్ ఇచ్చేసి వాటి యొక్క స్టైల్ ఎల్ పెట్టి బోల్ట్ అప్లై చేసి ఇటాలిక్, ఇక్కడ రైటింగ్ స్టైల్ టైమ్ న్యూ రోమన్లో పెట్టి, ఇక్కడ చూస్తారు కదా అన్ని హెడ్డింగ్స్ కూడా డౌన్లో ఉన్నాయి. డౌన్ ఎలిమెంట్ మనకు సెంటర్లో రావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మిడిల్ పొజిషన్, అదేవిధంగా సెంటర్, ఇది సెంటర్ ఎలిమెంట్, ఇది సెంటర్, అలాగే ఇది మిడిల్, ఇది మిడిల్ అండ్ ఇది సెంటర్, ఇది అలైన్ లెఫ్ట్ సైడ్, అలాగే టాప్ అలైన్. ఇది వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది, దాని మీద కర్సర్ ప్లే చేసినప్పుడు ఇది అలైన్ రైట్ సైడ్, అలాగే ఇది బాటమ్ అలైన్. ఈ విధంగా అలైన్మెంట్స్ ఉంటాయి. సపోజ్ మీ టేబుల్ని మొత్తం కూడా సెలెక్ట్ చేసి ఇవి మొత్తం సెంటర్లో రావాలి అనుకుంటే ఇక్కడ మిడిల్ అని ఉంది కదా, ఇక్కడ ఇది సెంటర్లోకి వచ్చేస్తే ఇది మిడిల్. సో మిడిల్ సెంటర్లో ఆటోమేటిక్గా ఫిట్ అవుతాయి. ఈ విధంగా అలైన్మెంట్స్ అనేది యూజ్ అవుతాయి. చూసారా, ఇది అలైన్మెంట్స్ యొక్క క్లాస్. సో ఇవాళటి క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. మీరు కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే, మీకు ఎండ్ వరకు చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.